పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ వేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం మళ్లీ విచారణ జరపాలని, వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంపై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియకు అంతరాయం నెలకొన్న సంగతి తెలిసిందే. ఫలితంగా గ్రూప్ 1 అభ్యర్థుల నియామకంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు గతంలో ఆదేశించింది. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధృవపత్రాల పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీజే ధర్మాసనంలో టీజీపీఎస్సీ ఇప్పుడు అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేసినట్లు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది సింగిల్ బెంచ్కు విన్నవించడంతో ఇదే అంశంపై మంగళవారం జరగాల్సిన విచారణను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారానికి వాయిదా వేశారు. ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.